మొట్టమొదటగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి కేసును చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందుట్లో చర్యలు చాలా వేగవంతంగా ఉండబోతున్నాయి. మామూలుగా ఉండదు. చూస్తూ ఉండండి. కొన్ని కీలకమైనటువంటి అరెస్టులు మొదటి 3 నెలల లోపలనే 6 నెలల లోపలనే జరుగుతాయి, జరిగి తీరతాయని చెప్పేసి అయితే ఆ రోజు నేను ఘంటాపదంగా కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పేశాను. ఈరోజు పరిస్థితి చూస్తుంటే ఇందుట్లో A1 నిందితుడిగా ఉన్నటువంటి పానుగంటి చైతన్య అరెస్టు తప్ప పెద్దగా కీలకమైనటువంటి అప్డేట్స్ ఏమీ లేవు. చిన్న చిన్న చేపలు, చిన్న చిన్న జీవులు, ఇది ఆ రోజు దాంట్లో పాల్గొన్న వాళ్ళు, తలవరాయి వేసిన వాళ్ళు, కట్టెబట్టుకొని కాస్త 4 తిప్పులు తిప్పిన వాళ్ళు, 4 తలలు బద్దలు కొట్టిన వాళ్ళు తప్ప పెద్ద తలకాయలేవి అరెస్ట్ అయినటువంటి దాఖలాలు అయితే మనకి ఎప్పటివరకు కనిపించట్లేదు. ఎవరా పెద్ద తలకాయలంటారా? కీలక ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి, దేవినేని అవినాషు, తలసిల రఘురాము, లేళ్ల అప్పిరెడ్డి.